ప్రైజ్ లార్డ్. ప్రభు నామం పేరిట అందరికీ వందనాలు. ఈరోజు వాక్యము ఎవరైతే వింటున్నారో, ఈ ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, మీ అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది ఈరోజు వాక్యంలో. క్వశ్చన్ ఏంటంటే, నేను ఈరోజు ఎవరి గురించి అయితే చెప్తున్నానో వాళ్ళొక్క పేరు చెప్పను, ఆ ఒక్క పుస్తకం పేరు చెప్పను. నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో ఆ వ్యక్తుల పేర్లు కానీ ఆ గంధం పేరు కానీ మీకు నేను చెప్పను. అయితే ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా మీరు నేను ఎవరి గురించి చెప్పానో ఆ వ్యక్తులు ఎవరో, ఆ ఏ గంధంలో 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలో నేను ఈ మాటలు చెప్పానో ఆ పుస్తకం పేరు, అధ్యాయం, వచనం, ఆ వ్యక్తుల్ని మీరు నాకు తెలియజేస్తే తప్పకుండా మీరు జ్ఞానం కలిగి బైబిల్ని చదువుతున్నారని మాకు తెలిసిద్ది ఒకటి. రెండోది, మా యూట్యూబ్ ఛానల్లో అన్ని దినము కూడా మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. ఎంతమందికి తెలిసినా సరే అంతమంది కూడా ఒకరు పెట్టారు కదా అని ఇంకొకరు లాగాల్సిన అవసరం లేదు. ఎవరి దీవెనలు వాళ్ళవి. ముఖ్యంగా ఇది గమనించండి. కాబట్టి మీ దీవెనలు మీరు పొందుకోవాలి. ఇతరులతో మనకు పని లేదు, దేవుడు వద్ద నుండి మనకి దీవెన కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు చెప్తున్న వాక్యం ఏదైతే ఉందో, మరి నేను అడిగే క్వశ్చన్స్ ఏదైతే ఉందో, ఈ క్వశ్చన్ ఏంటంటే నేను చెప్పాను, పుస్తకం పేరు కానీ ఆ వ్యక్తుల పేర్లు కానీ నేను చెప్పను. మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి. తప్పకుండా మేము చూసి దానికి తగిన ప్రార్థన, మీ జ్ఞానాన్ని బట్టి, మీ కుటుంబాలను బట్టి దేవుడి వద్ద నూతనమైన బహుమతి కొరకు, మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. మరి మనం ఇంకా వాక్యంలోకి వెళ్దాం. ఆలస్యం పెట్టకుండా వాక్యం వినండి. ఒక స్త్రీ వచ్చింది. ఎవరి కాడికి వచ్చింది అన్నది కూడా నేను చెప్పను. ఒక స్త్రీ వచ్చి, అయ్యా, నా కుమార్తె చాలా దినముల నుండి బలహీనతతో దురాత్మలు పట్టి ఎంతో నా బిడ్డ ఇబ్బంది పడుతూ ఉంది. నా కుమార్తె స్వస్థత పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అనేక డాక్టర్ల వద్ద, అనేక వైద్యుల వద్ద నా బిడ్డ కొరకు ఎంతో ప్రయాసపడ్డాను. అయితే డాక్టర్ల వల్ల కాలేదు, వైద్యుల వల్ల కాలేదు. నా ధనము, నా బలగము నా బిడ్డని ఏమాత్రం కూడా స్వస్థపరచలేకపోయినాయి. అయితే నా కుమార్తెని స్వస్థపరచగలిగిన దేవుడు నీవని, నీ వద్ద నా బిడ్డకి స్వస్థత ఉందని నేను నమ్మి నీ వద్దకు వచ్చాను. తప్పకుండా నువ్వు నాకు సహాయం చెయ్యని ఒక స్త్రీ వచ్చి అడిగింది. అడిగినప్పుడు ఆ ఒక యజమాని అంటున్న మాటలు ఏంటంటే, ఏమ్మా, నీ కుమార్తెకి బాగలేదు, నీ కుమార్తెను వచ్చి స్వస్థపరచమని నువ్వు అంటున్నావు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్పు అని యజమాని ఆ స్త్రీని అన్నప్పుడు, అప్పుడు ఆ స్త్రీ అంటుంది, చిత్తమయ్యా, చెప్పు, నువ్వేంటో నన్ను అడగాలనుకున్న మాట నాకు తెలియజేయి అన్నప్పుడు, అమ్మా, ఇప్పుడు ఒక తల్లి రొట్టెలు చేసుకుని ఆ రొట్టెలు తన బిడ్డలకి పెట్టుకునిద్దా లేక కుక్క పిల్లలకు పెట్టిద్దా అని యజమాని ఆ స్త్రీని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ మౌనంగా చూస్తూ ఒక చిన్న నమ్మకంతో, విశ్వాసాన్ని ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా ఆ చిన్న నమ్మకాన్ని బలమైన ఆయుధంగా చేసుకుని, అయ్యా, నువ్వు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగినంత స్థామత కలిగిన దాన్ని అయితే కాదు, కానీ నాదొక చిన్న విన్నపం అయ్యా. విన్నపం ఏంటంటే, అయ్యా, నువ్వన్నట్టు ఏ తల్లి అయినా తన బిడ్డల కొరకు రొట్టెలు చేసుకుని కుక్క పిల్లలకి వేయదు. అయితే కుక్క ఆ విషయం తెలిసి కూడా అక్కడి నుంచి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే, ఆ చిన్న బిడ్డ తింటున్న రొట్టె ఏదైతే ఉందో తన చేత్తో పట్టుకుని ఆ బిడ్డ ఎలా అయితే తింటుందో, ఆ బిడ్డ తినేటప్పుడు నోట్లో నుంచి కానీ చేతిలో నుండి కానీ
ఒక చిన్న మొక్కైనా రాలి కింద పడిద్ది. ఆ పడ్డప్పుడు దాని ఆకలి కూడా తీర్చుకోవచ్చని ఆ కుక్క కనిపెట్టుకుని ఆ బిడ్డలు తింటున్నప్పుడు వాళ్ళ చేతి వైపు నోటి వైపు ఎలా ఆశ కలిగి ఉంటుందో అలాగే నేను కూడా ఆశ కలిగి ఉన్నానయ్యా. నా బిడ్డకు తప్పకుండా నీ సహాయం దొరికిద్దని, నా బిడ్డను నువ్వు బాగు చేయగలుగుతావని ఎంతో గొప్ప ఆశ కలిగి కుక్క లాంటిదన్నయ్యి నీ వద్ద ఎదురు చూస్తున్న నీ సహాయం కొరకని ఆ స్త్రీ చెప్పినప్పుడు యజమాని ఆమె యందు కనికరము కలిగి ఎంతో సంతోషించి, నువ్వు చెప్పిన మాట ఎంతో గొప్పది, నువ్వు విశ్వాసం ఎంతో గొప్పది కనుక నీ కుమార్తె స్వస్థత పొందుకున్నట్టుకు నువ్వు అధికారం కలిగిన స్త్రీవి, సంపాదించుకున్నావు. నీ విశ్వాసంతో నీ బిడ్డకి స్వస్థతను సంపాదించుకున్నావు. తప్పకుండా నీ విశ్వాసాన్ని పట్టి నీ కుమార్తె స్వస్థపడునుగాక అని యజమాని ఎవరితో చెప్పాడు. విన్నారు కదా నేను చెప్పిన దేవుడి మాటలు. మరి నేను చెప్పిన ఈ స్టోరీ బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకంలోదో ఈ వ్యక్తులు ఎవరో మరి కామెంట్ రూపంలో మీరు మాకు అందిస్తారని, దానికి తగిన దీవెనలు దేవుడి సన్నిధిలో నుండి మీరు పొందుకుంటారని తప్పకుండా మీ కొరకు మేము ఆశిస్తున్నాము. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చి మేము అడిగిన ఈ ఒక్క స్టోరీకి మీ వద్ద నుండి మాకు ఆన్సర్ పంపించును గాక. ఆమేన్.